హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి మనకైతే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. 2025 ఇయర్స్ సంబంధించి మనకు లేటెస్ట్గా మనకు ప్రీవియస్ మంత్లోనే కంప్లీట్ వాళ్ళకి సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పటివరకు ఇష్యూ చేస్తారు, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు ఫస్ట్ లిస్ట్ అండ్ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసి అందులో డిస్ట్రిక్ట్ వైజ్ మనకు హాల్ టికెట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఓరల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు వెయిటింగ్ ఫర్ కంప్లీట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీకు ఎవరికైనా కాల్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు లేదా మీకు కాల్ అయితే చేయొచ్చు అనమాట. అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించి కంప్లీట్గా తీసుకోవడానికి రండి అని మీకైతే కాల్ అయితే చేయొచ్చు. ఇంకా ఎవరికైతే కాల్స్ అయితే రాలేవు, మనకు కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేవన్నమాట. తెలంగాణ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కంప్లీట్ వాటికి సంబంధించి అప్డేట్ రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేయట్లేదు కాబట్టి ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి వీడియోస్ చేయట్లేదు. బట్ మరొక చిన్న సందేహం మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే మనకు రీసెంట్గా మనకు 2026 సంవత్సరంలో మనకు కంప్లీట్ రిలీజ్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అయితే మనకు కంప్లీట్గా మనకు మే కదా, మే మంత్లోనే యాక్చువల్లీ మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు. బట్ మనకు ఈ మే మంత్ కంప్లీట్గా మనకైతే వీటికి సంబంధించి మనకైతే వేరే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. జూన్ నెలలో మనకు కంప్లీట్గా నెక్స్ట్ మంత్లో జూన్ నెలలో ఫస్ట్ వీక్లో లేదా మనకు లాస్ట్ వీక్లో అయితే కంప్లీట్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్గా జూన్లో కండక్ట్ చేస్తామని ఆల్రెడీ మనకు టీఎస్ హైకోర్టు నుంచి అఫీషియల్గా అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, అలాగే ప్రాసెస్ సర్వర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, ఈ వీటికి సంబంధించి మనకైతే కంప్లీట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కూడా నెక్స్ట్ మంత్లో అయితే అప్డేట్ వచ్చిందనమాట. ఇంకా మనకు ఈ 2025లో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఎవరికైనా కాల్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోండి. మీకు ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కాబట్టి మంచిగా చదువుకోండి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కావచ్చు, మెయిన్గా మీరు జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మీకు ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు మంచి స్కోర్ చేశారు అనుకో 70 to 80 మార్క్స్ స్కోర్ చేసి మీకు 100% జాబ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మెరిట్ లిస్ట్ ఉంటారు. 70 నుంచి 80 మార్క్స్ స్కోర్ చేయాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే 100 మార్క్స్ పేపర్ సంబంధించి 70 నుంచి 80 మార్క్స్ స్కోర్ చేసి మీకైతే 100% జాబ్ అయితే వస్తుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.